బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళి బయటకొచ్చినప్పుడు గంతమందిని చూసి నేనే పరేషాన్ అయిపోయినా అన్న. నాకు ఇంత సపోర్ట్ చేసిర్రని నాకే పరేషాన్ అయిపోయింది. తన అరెస్టుకు ముందు బిగ్ బాస్ విన్నర్, కాంట్రవర్సీకి ఎట్ ప్రెజెంట్ కిరఫ్గా మారిన పల్లవి ప్రశాంత్ టీవీ9తో మాట్లాడాడు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర అసలు ఏం జరిగిందో టీవీ9 ప్రేక్షకులకు చెప్పాడు. ఫోటోలు ఇచ్చి అందరికి ఆడనే వీడియోలు ఇచ్చినన్న. ఇప్పుడు కాదు అందరికి ఒకటేసారి ఇస్తా అని నేను చెప్పిన. అది పెట్టలే. ఇవి అట్లెట్లా ఇస్తావు మాకు సపరేట్ 5-10 నిమిషాలు అంటే ఒక్కొక్కరికి ఎన్ని నిమిషాలు ఇస్తే ఎంత అవుతుంది మీరే చెప్పురా అన్న. తినలే నేను. పోలీసుల మాట తాను వినకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందన్నాడు. తనను మానసికంగా ఇబ్బంది పెట్టిన ఆ 5గురి ఫోటోలు బయట పెడతానంటున్నాడు పల్లవి ప్రశాంత్. పోలీసులు వెనక గేట్ నుంచి వెళ్లమన్నారు. దానికి తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు. అంతమంది రావడంతో ఏం చేయాలో తనకు కూడా అర్థం కాలేదన్నాడు. నాకు ఏం వినిపించాలి. అంతమందిలో ఏం సౌండ్ వినిపిస్తుంది అన్న. నేను అప్పటికైనా దిగిని సపరేట్కి పోయి వాళ్ళు ఒక దగ్గర ఆగి ఫోటోలు ఇచ్చి మళ్ళీ పొద్దుగాల వస్తే పెగ్నపూల్ నుంచి చాలా సేపు అయింది. ఇంటికి వచ్చే వరకు రాత్రి అయింది. అందరికీ ఫోటోలు ఇచ్చి ఇట్లా ఇచ్చిన ఒక 4-5 మీడియాలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కావాలని వాళ్ళ రేటింగ్ కోసం తప్పు అంటారు. నాకు ఒకవేళ ఏమన్నా అయిందనుకో 5 ఫోటోలు బయటకు వస్తాయి. అంతేకాదు తన కోసం అంతమంది వస్తే దొంగలాగా వెనక గేట్ నుంచి వెళ్లనని చెప్పానన్నాడు. కానీ పోలీసుల మాటల్ని అర్థం చేసుకోలేకపోయానంటూ అసలు విషయం బయటపెట్టాడు. నన్ను వెనకకెళ్ళి పంపిస్తే ఇంతమంది నన్ను చూడడానికి వచ్చిర్రు. నాకు మళ్ళీ అది తప్పు. దొంగని లెక్కలో పంపించుడు కాదు. నేను వాళ్ళ ముంగటికెళ్ళి పోతాను. నేను ముంగటికెళ్ళి పోయినా. వాళ్ళ ఆ పోలీసు వాళ్ళు ఏమన్నారో తెలియదు. నేను ఇట్లా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నా కోసమే చేసిర్రు వాళ్ళు. వాళ్ళు నా కోసమే చేసిర్రు. కానీ నాకు ఆ సౌండ్లో నాకేం వినిపించలే.